ఆగండి ఆగండి, వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. నేను ఇక్కడ ఒక ప్రయోగం చేశాను వంటది. సో ఫుల్ సాల్టీ అయిపోయింది. సో నా రియాక్షన్ ఏంటి, ఎలా అయ్యింది, అసలు ఏం కుక్ చేశానో వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి ప్లీజ్. నాలాంటి ఇలా చిన్న యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి, మీ వంతు సపోర్ట్ చేయండి, చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. సో రీసెంట్గా మా ఇంట్లో ఫంక్షన్ అయింది. సో మేకను కోసాము. దాని బ్రెయిన్ ఉంటుంది కదా, సో ఆ రోజు అయితే కుక్ చేయలేదు, ఫంక్షన్ రోజు అలానే ఫ్రిడ్జ్లో పెట్టాము. సో ఇప్పుడైతే నేను కుక్ చేయబోతున్నా. నా స్టైల్లో బ్రెయిన్ని ఎలా కుక్ చేయాలో చూపిస్తా. నేనైతే అంత ఇష్టంగా ఏం తినను, బట్ ఓకే టేస్ట్ అయితే చేస్తాను, ఇష్టంగా అయితే ఏం తినను. సో చూపిస్తా, చూసేయండి. ఐ నో ఇది కొంచెం వియర్డ్గా అనిపించవచ్చు, బట్ తెలంగాణలో అయితే బాగా తింటారు. మేక బ్రెయిన్ అంటే చాలామందికే ఇష్టము. సో చూపిస్తా, చూసేయండి. సో ఇదేనండి, ఇందులో స్టోర్ చేసాము బ్రెయిన్ని. చూపిస్తా, ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసా. ఇక చూస్తున్నారా మాయిశ్చర్ ఎలా ఉందో. క్యాప్ వెళ్ళట్లే, చూసేయండి. ఫ్రెష్గా ఉంది చూడండి. ఈ బ్రెయిన్ అయితే ఫస్ట్ 3 to 4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే బ్రెయిన్ని బాయిల్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ వాటర్ పెట్టుకున్నా కదా, వాటర్ మంచిగా మరిగేటప్పుడు ఈ బ్రెయిన్ని అందులో వేసేసుకోవాలి. బ్రెయిన్ జస్ట్ మరుగుతున్న వాటర్లో అలా వేసి ఇలా తీయనంట. నాకు తెలియక నేనైతే కొద్దిసేపు బాయిల్ చేసా. చూద్దాం. యాక్చువల్లీ ఈ బ్రెయిన్ కుకింగ్ ప్రాసెస్ అయితే నాకు అసలు ఏమీ తెలియదు, మా అమ్మ చేసి పెడితే తినేదాన్ని. సో కాల్ చేసి మా అమ్మని అయితే అడిగా, అమ్మ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. తనైతే నాకు చెప్పింది జస్ట్ హాట్ వాటర్లో వేసి తీయాలంట. నేను వినలేనా సరిగా, మరి ఏంటో తెలీదు. సో బాయిల్ చేసా ఒక 1-2 మినిట్స్ అయితే. నాలాగైతే బాయిల్ అయితే అసలు చేయకండి, జస్ట్ అలా వేసి ఇలా తీసేయండి వాటర్ నుంచి. చూసారా బాయిల్ చేసా, పొగలు వెళ్తుంది. ఇంకా దీన్ని ఫ్రై చేసుకోవడమే. యాజ్ యూజువల్గా బ్రెయిన్ కుకింగ్ ప్రాసెస్ అయితే సేమ్ ఆమ్లెట్ లాగానే. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా అంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే స్మెల్ అంతా వెళ్ళిపోవాలి కదా. సో ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రెండే వేసుకోవాలి. సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ అవేవి వేసుకోవద్దు, జస్ట్ ఈ రెండే వేసి మనం ఇందాక కుక్ చేసి పెట్టుకున్న బ్రెయిన్ అయితే అందులో వేసేయాలి. ఈ బ్రెయిన్ని కూడా కొందరు అయితే 2 టైప్స్ కుక్ చేస్తారు. అంటే కుకింగ్ ప్రాసెస్ అంతా సేమే, బట్ కొందరు ఏంటంటే సేమ్ మన ఎగ్ ఫ్రై చేసుకుంటాం కదా చిన్న చిన్న పీసెస్గా అలా చేసుకుంటారు. కొందరు అయితే జస్ట్ ఇలాగే పెద్ద పెద్ద పీసెస్గా కూడా చేసుకుంటారు, అంటే సేమ్ ఎగ్ ఫ్రై లాగానే. కొందరేమో మరీ స్మాల్ పీసెస్గా చేసుకుంటారు, కొంచెం మీడియం సైజ్గా చేసుకుంటారు. మేమైతే మరీ ఇంత చిన్న ప్రాసెస్ అయితే ఏం చేసుకోము, కొంచెం మీడియం సైజే. సో ఇదైతే ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇక్కడైతే సాల్ట్ వేస్తున్నా అండ్ చిల్లీ పౌడరు, ఈ రెండు అయితే వేస్తున్నా. మీకు కావాలనుకుంటే ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. ధనియా పౌడర్ ఏదైనా ఇంట్లో ఉండే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను కూడా ఇక్కడ వేసేసుకున్నా. ఫస్ట్ అయితే గరం మసాలా వేసా, తర్వాత ధనియా పౌడర్ వేసా, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మంచిగా గార్నిష్ చేసేసుకున్నా కొత్తిమీరతో, కరివేపాకుతో. అంతే అండి. వేసిన తర్వాత కూడా జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఇలా ఫ్రై చేసి ఇంకా దించేసుకుంటే అయిపోతుంది. సో మనం చిల్లీ పౌడర్ సాల్ట్ వేసిన తర్వాత అయితే చూసారు కదా ఇందాక మొత్తం స్మోకీ అయిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా అయితే అయిపోయింది. సో ఇది ఇక్కడైతే టేస్ట్ చేస్తున్నా. నాకైతే అస్సలు ఆగదు. నార్మల్ కర్రీస్ చేసాను ఒక 10 to 15 టైమ్స్ టేస్ట్ చేసా, అలాంటిది ఇంకా నాన్ వెజ్ అయితే అసలు ఆగేదే లేదు. సో యాక్చువల్లీ మధ్యలో కుక్ చేస్తుంటేనే నేను సాల్ట్ చిల్లీ పౌడర్ అంతా సరిపోయేదా లేదా అని చెక్ చేసా. అయితే సాల్ట్ అసలు ఏమీ లేదు, ఎంత వేసినా కూడా. సరే అని చెప్పేసి ఇంకా కుమ్మరించా. అదేమో మొత్తం ఉప్పిసం అయిపోయింది, ఫుల్ సాల్టీ అయిపోయింది. టేస్ట్ అయితే బాగుంది, బట్ సాల్టీ అయింది అంతే. సాల్టీ అయితే టేస్ట్ ఎలా బాగుంటుంది అనుకుంటుండొచ్చు మీరు, కానీ బాగుంది. ఎందుకంటే నేను కుక్ చేశాను కదా, నేను కుక్ చేస్తే నాకు నచ్చకపోతే ఎలా. సో మీరు ఈ వీడియో ఇక్కడి వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చినట్లే. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరింత మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.